అన్యోన్యతతో మెలగాలని అన్యోన్యతతో మెలగాలని యెహోవా కట్టిన ఇల్లు ఇది మహోన్నతుడు నిర్మించినది మధురమై శ్రేష్టమై మరువరాని బంధమిది యెహోవా కట్టిన ఇల్లు ఇది. లోకవాంఛలు విడవాలని వాక్య కాంతిలో నడవాలని లోకవాంఛలు విడవాలని వాక్య కాంతిలో నడవాలని దేవుని దయలో మెరిసాడే మెరిసాడే పసివాడై మెరిసాడే 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 పసివాడై మెరిసాడే మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే తనవారే వస్తుంటే అడుపింకా మరిచాడే మనసంతా వెలుగేన ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే మెరిసాడే మెరిసాడే పసివాడై మెరిసాడే మురిసాడే మురిసాడే సరదాలో
అసలిది కదా ఒక సంబరం, ఒక వరసలా కదిలిన క్షణం, ఇక తెలియదే ఒంటరితనం. ఎన్నాళ్ళ కోరారు కన్నోళ్ళిలా, వస్తూనే పోయాయి కన్నీళ్ళిలా. ఇల్లంతా మారింది సందళ్ళుగా, మీరంతా ఉండాలి వందేళ్ళిలా. మనవారే వెనకుంటే మరణాన్నే మరిచేది మనసంతా వెలుగేన, ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే. 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే, పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే. తట్టిత్తలాంగుతయ్యా తకతట్టిత్తలాంగుతయ్యా మనసంతా ఇవాళ ఆహాస్వరాల ఆనందమాయ హొయ్యా. తట్టిత్తలాంగుతయ్యా తకతట్టిత్తలాంగుతయ్యా పెదవుల్లో ఇవాళ ఎన్నో రకాల చిరునవ్వు చేరి హొయ్యా. సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో, సారథివో వారధివో మా ఊపిరి కన్న కలవో. విశ్వమంతా ప్రేమ పండించగా పుట్టుకైన ఋషివో, సాటి వారికై నిమంతుగా ఉద్యమించు కృషివో. అందరిలో ఒకడైన మనిషివో. సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో, సారథివో వారధివో మా ఊపిరి కన్న కలవో. తట్టిత్తలాంగుతయ్యా తకతట్టిత్తలాంగుతయ్యా మనసంతా ఇవాళ ఆహాస్వరాల ఆనందమాయ హొయ్యా. తట్టిత్తలాంగుతయ్యా తకతట్టిత్తలాంగుతయ్యా పెదవుల్లో ఇవాళ ఎన్నో రకాల చిరునవ్వు చేరి హొయ్యా. గుండె లోతులో గాయం నువ్వు తాకితే మాయం. మండు వేసవిలో పండు వెన్నెలలా కలిసింది నీ సహాయం. పొలమారే ఆశల కోసం పొలిమేనలు దాటొచ్చావు, తలరాతలు వెలుగయ్యేలా నేనున్నానన్నావు. అడగందే అక్కర తీర్చే నీ మంచిని పొగడాలంటే నాలో పలికే మాటలు. ఇంతకన్నా మంచి పోలికేది నాకు తట్టలేదు గాని అమ్మో, ఈ లవ్ అనేది బబ్లు గమ్ము, అంటుకున్నదంటే పోదు నమ్ము.
ముందు నుంచి అందరన్న మాటే గాని మళ్ళీ అంటున్నానే అమ్ము, ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము, ప్రేమ నా పలేవు నన్ను నమ్ము. ఎటగానే ఎదురు చూకి తగినట్టుగా నువ్వు బదులు చెబితివే. అరే దేవుడా దాని తలో పడే పిల్లడాంట దగ్గరై నన్ను చేరదీస్తివే. బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే, జిందగీకే అడ్డ బొమ్మై జంట కట్టుకుంటివే. బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే, జిందగీకే అడ్డ బొమ్మై జంట కట్టుకుంటివే. మల్టీప్లెక్స్ లోని ఆడియన్స్ లాగా మౌనంకున్నా గానీ అమ్ము, లోన దండనగా జరిగిందే నమ్ము, దిమ్మ తిరిగి నాది మైండ్ సిమ్ము. రాజుల కాలం కాదు, రథము గుర్రం లేవు, అద్దం ముందర నాతో నేను యుద్ధం చేస్తా అంటే గాజుల చేతులు చాపి దగ్గరకొచ్చిన నువ్వు చెంపల్లో చిటికేసి చక్రవర్తిని చేసావే. చిన్నగా చినుకు తుంపరడిగితే కుండ పుట్టగా తుఫాను తెస్తివే. మాటగా మల్లె పువ్వు నడిగితే ముటగా పుల తొటగా పైనొచ్చి పడితివే. బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే, జిందగీకే అడ్డ బొమ్మై జంట కట్టుకుంటివే. వేలి నిండా నన్ను తీసి పట్టు పెట్టుకుంటివే, గాలి కింది పువ్వు నేను నెత్తినట్టుకుంటివే. ఎంతకన్నా మంచి పోలికేది నాకు తట్టలేదు గానీ అమ్ము, ఈ లవ్ అనేది బబ్లు గమ్ము, అంటుకున్నదంటే పోదు నమ్ము. ముందు నుంచి అందరన్న మాటే గాని మళ్ళీ అంటున్నానే అమ్ము, ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము, ప్రేమ నా పలేవు నన్ను నమ్ము. తెల్లవారే వెలుగు రేఖలా, పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా, అల్లి బిల్లి వెన్న పాల నురగలా, అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా, దేవదేవుడే పంపగా ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట. బ్రహ్మ కళ్ళలో కాంతులే మా అమ్మలా మా కోసం మళ్ళీ లాలి పాడేనంట. వచ్చిందమ్మా వచ్చిందమ్మా ఏడో ఋతువైవమ్మా, హారతి పళ్ళం హాయిగా నవ్వే వదినమ్మా. వచ్చిందమ్మా దిక్కిన చుక్కలమ్మా, నెట్టింట్లోన నిలవంగా ఇక నువ్వమ్మా. తెల్లవారే వెలుగు రేఖలా, పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా. సాంప్రదాయని శుద్ధ పద్మిని ప్రేమ శ్రావణి సర్వాణి. సాంప్రదాయని శుద్ధ పద్మిని ప్రేమ శ్రావణి సర్వాణి. ఎరచప్పుడు కదిరే మెడలో తాళవన, ప్రతి నిమిషం ఆయువునే పెంచే.
కనులలోన కలలన్నీ కాటుకనై చదివేనా చిన్ని నవ్వు చాలే నంగ నాచి కూనాముల్లో కాలు మింగే మూతి ముడుపు దానా ఇంద్రధనసు దాచి రెండు కళ్ళల్లోనా నిద్ర చెరిపేస్తావే అర్ధరాత్రిరైనా ఏరా కాశీ రా సోనిది ఏ గడియల్లో పుట్టావేనైనా వచ్చిందమ్మా వచ్చిందమ్మా ఏడో ఇరువైవమ్మా నా ఊహల్లో నా ఊరేగింది నువ్వమ్మా వచ్చిందమ్మా వచ్చిందమ్మా నిక్కిలి చుక్కలమ్మా నా బ్రహ్మచర్యం బాకీ చెరిపేసిందమ్మా స్వాగతం స్వాగతం ఓ ప్రియా స్వాగతం 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 ఓ ప్రియా స్వాగతం నీవు నా తోడువై నీవు నా ఊపిరై ప్రేమకే ప్రాణమై స్వాగతం స్వాగతం ఓ ప్రియా స్వాగతం రంగు పువ్వులున్న అందమైన తోటలో ఇప్పుడే పూసిన కొత్త పువ్వులా 7 రంగులొక్కటై పరవశించు వేళలో నేలకే జారిన కొత్త రంగులా వానలా వీణలా వాన వీణవాణిలా గుండెలో పొంగిన కృష్ణవేణిలా ఒంటరి మనసులో వంపి వెళ్ళకే అలా సరిగమల్ని తీయగా ఇలా ప్రేమ వెన్నెలా రావే ఊర్మిళా ప్రేమ వెన్నెలా రావే ఊర్మిళా రంగు రంగు పువ్వులున్న అందమైన తోటలో ఇప్పుడే పూసిన కొత్త పువ్వులా 7 రంగులొక్కటై పరవశించు వేళలో నేలకే జారిన కొత్త రంగులా దిద్దితే నువ్వలా కాటుకే కన్నులా మారదా పగలిలా అర్ధరాత్రిలా నవ్వితే నువ్వలా మెల్లగా మిలమిలా కలవరం గుండెలో కలతపోతలా రాయలోరి నగలలోంచి మాయమైన మణులిలా మారిపోయేనేమో నీ 2 కళ్ళలా నిక్కమైన నీలమొకటి చాలు అంటూవేమనా నిన్ను చూసే రాసినాడలా ప్రేమ వెన్నెలా రావే ఊర్మిళా ప్రేమ వెన్నెలా రావే ఊర్మిళా
నువ్వలా కలలలో కోమలా పాదమే కందితే మనసు విలవిలా విడువకే నువ్వలా పలుకులే గలగల పెదవులే అదిరితే గుండె గిలగిలా అంతులేని అంతరిక్షమంత చూడకే అలా నీలమంత దాచిపెట్టి వాళ్ళు కన్నులా ఒక్కసారి గుండెలోకి అడుగు పెట్టి రాయిలా ప్రాణమంత పొంగిపోయేలా ప్రేమ వెన్నెలా రావే ఊర్మిళా ప్రేమ వెన్నెలా రావే ఊర్మిళా జత కలిసే జగములు రెండు జత కలిసే జత కలిసే అడుగులు రెండు జత కలిసే జనమొక తీరు వీళ్ళదొక తీరు ఇద్దరొకలాంటి వారు అచ్చుకుతినట్టు ఒక్క కలగంటూ ఉన్నారిద్దరు ఏ కన్ను ఎప్పుడు చదవని పుస్తకమై వీరు చదివేస్తున్నారానందంగా ఒకరిని ఇంకొకరు నలుపు జాడ నలుసైన అంటుకోని హృదయాలు తలపులోతున ఆడమగలని గురుతులేని పసివాళ్ళు మాటలాడుకోకున్నా మరి తెలుపుకున్న భావాలు ఒకరికొకరు ఎదురుంటే చాలులే నాట్యమాడు ప్రాణాలు పేరుకేమో వేరు వేరు బొమ్మలే మరి ఇరువురికి గుండెలోని ప్రాణమొక్కటే కదా బహుశా బ్రహ్మ పొరపాటు ఏమో ఒకరే ఇద్దరు అయ్యారు ఏ కన్ను ఎప్పుడు చదవని పుస్తకమై వీరు చదివేస్తున్నారానందంగా ఒకరిని ఇంకొకరు ఉన్న చోటు వదిలేసి ఎగిరిపోయే నీ లోకం ఏకమైన ఈ జంట కొరకు ఏకాంతమివ్వడం కోసం నీలి రంగు తెరదీసే తొంగి చూసే ఆకాశం చూడకుండా ఈ అద్భుతాన్ని అసలుండలేదు ఒక నిమిషం నిన్నదాకా ఇందుకేమో వేచి ఉన్నది ఎడతెగని సంబరాన తేలినారు నేడిలా ఇప్పుడే కలిసి అప్పుడే వీరు ఎప్పుడో కలిసిన వారయ్యారు ఏ కన్ను ఎప్పుడు చదవని పుస్తకమై వీరు చదివేస్తున్నారానందంగా ఒకరిని ఇంకొకరు ढोल 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 बाजे
హల్లు హల్లు మని గజ్జలు వాడే చల్లు చల్లు మని గుండెలు పాడే పళ్ళు పళ్ళు మని డమరుగ మోగే చిల్లు చిల్లు మన వేడుకలే వెండి మబ్బులతో పందిరి వేసి వెన్న ముద్దలతో విందులు చేసి ఊరు వాడ హోరు మంటు గదిలి పంటగల్లె పెళ్లి చేయు సందడులే ఓ కుంటె పిల్ల సిక్కులన్నీ నేల మీద ముగ్గులాయ టింగు రంగడల్లె బావ కుంగు పట్టు వెళ్ళ ఉంది కళ్ళు కాస్త పైకి ఎక్కదే రామసక్క నోడులండి రామవంక చూడలండి రాయభారం ఎందుకండి రాసి ఉంచినాడు రండి గుండెలోన చోటు సేతకే చూపులే మాటలై మారి కవితలు రాయవా ప్రేమ దారి పైలోనే అడుగుంది పడుగుంది మనసు సరిపై చూస్తుంది హల్లు హల్లు మని గజ్జలు వాడే చల్లు చల్లు మని గుండెలు పాడే పళ్ళు పళ్ళు మని డమరుగ మోగే చిల్లు చిల్లు మన వేడుకలే వెండి మబ్బులతో పందిరి వేసి వెన్న ముద్దలతో విందులు చేసి ఊరు వాడ హోరు మంటు గదిలి పంటగల్లె పెళ్లి చేయు సందడులే కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ చల్లులలో కోయిల గానాలలో కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడే సుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా పరిశుద్ధుడే సుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం నీ పతిం చేరగా నవవధువా స్వాగతం నీ
ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి సత్యమైన సంగమా దొరకదు జీవితం ఈ సంకల్పం ఈ సంకల్పం ఈ సంకల్పం మరి బైబిల్ గ్రంథం నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. సమయం అనేది చాలా విలువైంది, కొద్ది నిమిషాలు మాత్రమే. ఈ సమయాన్ని పెళ్లి కుమారుడు నన్ను ప్రత్యేకంగా ఇన్వైట్ చేయడం చాలా సంతోషం. కాబట్టి ఈ సమయంలో నాకు కూడా కొద్ది సమయం మరి దైవజనులు ఇవ్వటం చాలా సంతోషం. కాబట్టి కొద్ది నిమిషాలు మాత్రమే నా మాటలు నేను చెప్పి ముగిస్తాను. బైబిల్ గ్రంథంలో నుండి ఆది కాండము 2వ అధ్యాయము 18వ వచనాన్ని బైబిల్ గ్రంథం మనం చూసినట్లయితే అక్కడ బైబిల్ గ్రంథంలో ఒక మాట మనం చూడొచ్చు. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయం వాని కొరకు చేయదుననుకొనెను. చాలండి, ఈ మాట మనము కొద్ది సమయాన్ని మనం ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథంలో నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అనేది బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. మరి ఇంతకాలం మరి తను యవన దశకు రావడానికి దేవుడు కృప చూపించాడు. మరి ఇస్సాకు మరి తన జీవితంలో కూడా యవన దశకు వచ్చిన తర్వాత ఇస్సాకుకి కూడా వివాహము జరిపించాలన్నది మరి ఉద్దేశం. కాబట్టి అబ్రహాము కూడా తన కుమారుడి వివాహంలో సమయం వచ్చిన తర్వాత మరి వివాహం ఏర్పాటు చేసినట్టుగా బైబిల్ గ్రంథం చూస్తున్నాం. ఆ తర్వాత రెబెకా విషయంలో మరి బైబిల్ గ్రంథంలో రెబెకా కోసము మరి అనే కాదు కానీ ఆ దినాల్లో అబ్రహాము మరి ఎలియాజరు కొంతమందిని పంపిస్తాడు. ఆ కుమారుడికి మరి కోడల విషయంలో కోసము పంపించినట్టుగా చూస్తాం. అందుకంటాడు నా బంధువులు ఎద్దకంటాడు. బహుశా కోటి ఆయన బంధువే ఏమన్నది జస్ట్ ఇప్పుడే నేను విన్నాను. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఆ దినాల్లో కూడా మరి అబ్రహాం అంటాడు నా బంధువులు నీ మాత్రమే పోయి రమ్మని చెప్తారు. ఆ దినాలు ఆ పెద్దలు కూడా ఈ దినంలో ఈ రోజు కూడా ఈ విధంగా ఈ వివాహం జరిగి కూడా చాలా సంతోషం. కాబట్టి ఇస్సాకు విషయంలో ఇస్సాకు బైబిల్ గ్రంథంలో మనం చదివేటానికి అవకాశం లేదు, కానీ ఇస్సాకు కూడా రెబెకాను ఏర్పాటు చేసినప్పుడు మరి ఆ జనాల్లో పెద్దలు మరి అక్కడికి వెళ్ళినప్పుడు మరి ఆమె నీళ్లు చేసే టైంలో అక్కడంతా మనం బైబిల్ సందేశం చూస్తుంటాం. ఆ తర్వాత వాళ్ళు మరి రెబెకా ఇంటికి వచ్చినప్పుడు ఆ పెద్దలు ఒక మాట అంటారు, ఆ కుటుంబం ఇది యెహోవా వల్ల జరిగిన కార్యము. ఇప్పుడు ఈ పెళ్లి కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. నాకు తెలిసి ఇది మనం కొంచెం లాంగ్ టైం కొంత ఇంత ముందు మరి జరగాలి. కాబట్టి దేవుని చిత్తం ఈ విధంగా ఉంది. కాబట్టి మరి ఈ సమయంలో ఈ విధంగా మనందరం కలిసి దేవుని సందులో ఉండి వివాహం జరగడం దేవుని కృప ఉంది. కాబట్టి ఆ వివాహము అంటాడు ఇది యెహోవా వలన జరిగిన కార్యము అంటాడు. అన్న తర్వాత ఆ తర్వాత బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. చదివే టైం లేదు కాబట్టి నేనే 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. నాకు ఇచ్చిన దైవజనుల సమయం కొద్దిగా ఇచ్చారు కాబట్టి ఆ సమయం నేను ముగించబోతున్నాను. యెహోవా వలన జరిగిన కార్యం. కాబట్టి మొదటి చెప్తాం నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, కాబట్టి సాటి అయిన సహాయాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. రెండోది ఇది మాట ఏంటంటే ఇది యెహోవా వల్ల జరిగిన కార్యము. మనం పెళ్లిళ్ళకి ప్రతి పెళ్లి కార్డులో ఒక మాట అంటాం, వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది అనేది బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. కాబట్టి అన్ని ఆ జనాలు కూడా యేసు ప్రభు మరియ కూడా వివాహానికి పిలువబడ్డారని యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆ దినాల్లో యేసు ప్రభు మరియమ్మ కూడా ఇద్దరు కూడా ఒక వివాహానికి కనా అనే ఊర్లో వివాహానికి వచ్చారు. అక్కడ మనసు ద్రాక్షరసం అయిపోయిన సందర్భంలో అక్కడ ఆ సమయంలో ద్రాక్షరసం అయిపోయింది, వాళ్ళంతా టెన్షన్లో ఉంటారు. అయితే ఇక్కడ ఆ వివాహములో వాళ్ళే స్వయంగా ఉండాలి కాబట్టి దేవుని మాట చూస్తే మరి అక్కడ మధురం అక్కడ
యేసు ప్రభు అక్కడ నీటిని ద్రాక్షరసంగా మార్చాడు. లేమిడి తనము లేదు, ఆ వివాహములో సమృద్ధి జరిగింది. కారణం ఏంటంటే యేసు ప్రభువు కూడా ఆ వివాహంలో ఉన్నాడు. మరి ఈ సమయంలో ఈ వివాహంలో కూడా దేవుడు కూడా తోడై ఉన్నాడని మనం చెప్పుకోవాలి. కాబట్టి నాకు ఇంకొక మాటతో నా సందేశాన్ని ముగిస్తాను. బైబిల్ గ్రంథంలో ఒక మాట మనం చెప్పదండి, యేసు ప్రభు కూడా పెళ్లి కుమారుడుగా మరి రావడానికి సిద్ధంగా ఉన్నట్టాడు. మనందరూ కూడా పెళ్లి కుమార్తెగా ఎదుర్కోవాలి దేవుని. భర్తను ఏం చేయాలి? ఎప్పుడు కూడా గౌరవించాలి. ఇది లాస్ట్ మాట. భార్య భర్తని గౌరవించాలి, భర్త భార్యని ప్రేమించాలి. మరి కొద్ది నిమిషాల్లో వాళ్ళిద్దరు కూడా భార్య భర్తలుగా మరి జరగబోతున్నారు. కాబట్టి ఆ కార్యక్రమం జరగబోతుంది. కాబట్టి వారి ఇరు కూడా నా సందేశం అంటే ఆ విధంగా కుటుంబము సంతోషము, సమాధానము, నెమ్మదిగా ఉంటారన్నది బైబిల్ గ్రంథంలో మనకు తెలియపరుస్తుంది. కాబట్టి ఆ విధంగా వారి ఇరు కూడా వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. జత కలిసే ఈ తరుణంలో నవదంపతులకు స్వాగతం. మధురం శుభ సమయం. ఒక్కడు దళిత జాతి సూర్యుడు, ఒక్కడే ఒక్కడు అన్నమంద కృష్ణుడు, ఒక్కడే ఒక్కడు అందరి ఆత్మీయుడు, ఒక్కడే ఒక్కడు ఎదురు నడిచే వీరుడు. చెదిరిపోయిన జాతులను కూడగట్టుతుంటాడు, చెదిరిపోయిన జాతులను కూడగట్టుతుంటాడు, చెదరగొట్ట శక్తుల చదరంగమాడే చాణక్యుడు. ఒక్కడే ఒక్కడు దళిత జాతి సూర్యుడు, ఒక్కడే ఒక్కడు అన్నమంద కృష్ణుడు. ముప్పై ఏళ్ల క్రితం నాడే ముప్పును పసిగట్టినోడు, ఎదురొచ్చిన ఉప్పెనలకి చెమటలు పట్టించినోడు, చెమటలు పట్టించినోడు. చినుకై ఒక్కడ ధునికి తుఫానుగా ఎదిగినాడు, అసమానతల తొలలను సునామి వలె ముంచినోడు, సునామి వలె ముంచినోడు. లెక్కలేని రాబందుల రెక్కలు తెగ నరికినేడు, వర్గీకరణ వాట లెక్క తెలుసుతున్నవాడు. ఒక్కడే ఒక్కడు దళిత జాతి సూర్యుడు, ఒక్కడే. బాబు, మీ పేరేం పేరు? ప్రతిపాటి కోటి. మంచిది. అమ్మ, నీ పేరేం పేరు? ముట్లూరి ప్రసన్న. ఓకే, ముట్లూరు ప్రసన్న. ముట్లూరి ప్రసన్న అంటే ముట్లూరి శ్రీనివాసరావు అక్కమ్మ. వాళ్ళ యొక్క కుమార్తెను వివాహం చేసుకోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఇష్టపడుతున్నాను. ఓకే, సంతోషం. ఈ సమయంలో ప్రసన్న ప్రతిపాటి అక్కయ్య నాగమ్మ వారి యొక్క కుమారుడైనటువంటి కోటిని వివాహం చేసుకోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఇష్టపడుతున్నాను. ఓకే, సంపూర్ణంగా ఇష్టమే కదా? సంపూర్ణంగా ఇష్టం. ఓకే, మంచిది. ఈ సమయంలో మీరందరూ కొంచెం నిశ్శబ్దం ఉంటే పెళ్లి కుమార్తె తరపు వారు ఒకరు రండి, పెళ్లి కుమారుని తరపు ఉన్న వారు ఒకళ్ళు. పెళ్లి కుమార్తె తరపున వచ్చాడు, పెళ్లి కుమారుని తరపు ఒకరు రండి. వాళ్ళ నాన్నగారు, అక్కయ్య గారు కానీ ఎవరైనా చేతులు పట్టించావు, త్వరగా రావాలి. నిలబడు. ఓకే, నీ పేరేందండి? జ్ఞానయ్య. మంచిది. జ్ఞానయ్య గారు ముట్లూరు శ్రీను అక్కయ్య గారు కుమార్తె లక్ష్మీ ప్రసన్నను మీ బాబు అయినటువంటి లేకుంటే కోటికి ఇచ్చి వివాహం చేసుకోవడం మీకు ఇష్టమేనా? నాకు ఇష్టమే. ఓకే, సంతోషం. ఏమండి మీ పేరు చెప్పండి? శివప్రసాద్. శివప్రసాద్ గారు మీ కుమార్తె అయినటువంటి లక్ష్మీ ప్రసన్న
కోటికి ఇచ్చి వివాహం చేయటం మీకు ఇష్టమేనా? ఇష్టమేనండి. ఓకే, సంతోషం. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఇష్టపడ్డారు, అలానే వారి బంధువులు కూడా ఇష్టపడ్డారు కాబట్టి వారిద్దరు కుడి చేతులు తీసుకొని వారిద్దరు చేతులు కలుపుతారు. రెండు చేపట్టుకో, రెండు చేతులు పట్టుకో. ఓకే, మంచిది. జాగ్రత్త పట్టుకోండి. అటువైపు చూడండి. వెళ్ళిపోవచ్చండి. మీ చేతులు అలానే పట్టుకోనండి. నేను పట్టిస్తా. అట్టు కాదు, అట్టు కాదు. ఓకే, మీరు వెళ్ళిపోండి. ఈ సమయంలో కొంచెం ముందుకు రండి బాబు. ఈ సమయంలో వివాహ ప్రమాణం పెళ్లి కుమారుడు చేయబోతా ఉన్నాడు. బాబు, పెళ్లి కుమారుడు వివాహ ప్రమాణం చేయబోతా ఉన్నాం. మౌత్ దగ్గర పెట్టుకో. ప్రతిపాటి కోటి అని నేను, ప్రతిపాటి కోటి అనే నేను, ముట్లూరు ప్రసన్న అనే నిన్ను, ముట్లూరి ప్రసన్న అనే నిన్ను, ఇది మొదలుకొని మనమిద్దరము బ్రతికి ఉన్నంత కాలం కలిమి ఎందును లేమి ఎందును కష్టముల ఎందును సుఖముల ఎందును వ్యాధి ఎందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి ఘనపరిచి నా సొంత శరీరం వలె చూచుకుందునని ప్రమాణము చేయుచున్నాను. సంఘము ఎదుటను దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను ప్రమాణము చేస్తూ ఉన్నాను. ఈ చొప్పున జరిగింతునని దేవుని సముఖంలో ప్రమాణము చేయుచున్నాను. ఓకే, మంచిది. మేము పెళ్లి కుమార్తెకి ఏమవుతాం? కొంచెం దగ్గరగా పెట్టుకున్నాం. లక్ష్మీ ప్రసన్న అనే నేను, కోటి అను నిన్ను, ఇది మొదలుకొని మనమిద్దరము బ్రతికి ఉన్నంత కాలం కలిమి ఎందును లేమి ఎందును కష్టముల ఎందును సుఖముల ఎందును సుఖముల ఎందును వ్యాధి ఎందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి ఘనపరిచి నా సొంత శరీరం వలె నిన్ను ఘనపరిచి నీకు లోబడి ఉందనని ప్రమాణము చేయించున్నాను. ఈ చొప్పున జరిగించునని దేవుని ఎదుట సంఘం ఎదుట ప్రజలందరి ఎదుట ప్రమాణము చేయించున్నాను. ప్రసన్న, ఎవరితో ప్రమాణం చేశావు? ఓకే, సంతోషం. అలానే చేసావు. అయితే ఎవరితో చేసావు? ఓకే, మౌతలు పెడితే కదా కోటితో చేస్తావు. మంచిది. ఈ ప్రమాణం ఎంతకాలం ఉండాలి? ఓకే, నువ్వు తీసుకో మౌతు బాబు. నువ్వు చేసిన ప్రమాణం ఎంతకాలం ఉండాలి? జీవితకాలం. ఓకే, మంచిది. ఇలాంటి సమయంలో వివాహం జరుగుతుంటే వివాహం పాస్టర్ గారు జరిగించిన తర్వాత అమ్మా నువ్వు ఎవరితో ప్రమాణం చేసావంటే అంటే నీతోనే చేశానమ్మా. అలాగా పాస్టర్లతో కాదు చేసేది ప్రమాణం, దేవునితో కాదు చేసేది ప్రమాణం. మీ ఇద్దరు ఒకటి కాబోతున్నారు కాబట్టి ఒకరికొకరు ప్రమాణం చేస్తున్నారు. మంచిది.
అర్థం చేసుకోవడానికి ఏం తీసుకొచ్చాం? ఓకే, ఈ సమయంలో వివాహం ద్వారా అనగా ప్రమాణం ద్వారా వారి ఒక గుర్తు ఉంచడం ద్వారా వారు భార్యాభర్తలైనటువంటి ఒక చిహ్నాన్ని నేను ఈ నూతన వధువులను పోటీని పాత్రులుగా చేయమని యేసుక్రీస్తుని దివ్యమైన నామములు ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి, ఆమేన్. మన ప్రేమకు గుర్తుగా దీనిని ధరింపజేస్తున్నాను. దేహములో సగభాగముగా మనుగడలో సహచారిణిగా దేహములో సగభాగముగా మనుగడలో సహచారిణిగా నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని, ఒంటరిగా ఉండరాదని జంటగా ఉండమేలని, శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు. శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు. ఎన్నో ఉద్యమాలు చేసి మనకందరికి ఒక రిజర్వేషన్ తీసుకొచ్చినటువంటి మా మహాఘనత వహించినటువంటి మాన్యశ్రీ విష్ణుమాది గన్న మన మధ్య ఉంటే ఎంతో సంతోషం. వారందరినీ చప్పట్లు కొట్టి వారందరూ ఆయన్ని కృష్ణమాది గారిని జన బహుజన హక్కుల పిడికిలి ఎంఆర్పిఎస్ దండోరా, వెయ్యి గొంతుల సింహ గర్జన దళిత ఉద్యమ దండేరా, నలు దిక్కుల నొక్కటి చేసెర మంద కృష్ణ మాదిగరో, లక్ష డప్పుల నిప్పుల దరువే మంద కృష్ణ మాదిగరో. ఏబిసిడి వర్గీకరణే తన అంతిమ లక్ష్యం అంటూ 59 దళిత కులాలకు సమవాట పంచాలన్నాడు. మాన్య శ్రీ మందా కృష్ణ మాదిక్ గారి ఆశీస్సులతో సోషల్ మీడియా కన్వీనర్గా పనిచేస్తూ ఈరోజు వివాహం చేసుకుంటున్నటువంటి తమ్ముడు ఆయన సతీమణికి మాదిగ ఉద్యోగుల సమైక్య ఈరోజు నిజంగా ఈ గ్రామం నాకు తెలిసి పునీతమైంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏబిసిడి వర్గీకరణ లక్ష్యంతో 7 మంది జడ్జీలతో మాదిగ వర్గీకరణకు అంటే ఎంఆర్పిఎస్కు వర్గీకరణ చేసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వాలని సుప్రీంకోర్టు ద్వారా మనకు ఒక విజయాన్ని సాధించి మొట్టమొదటిగా మీ గ్రామంలోకి అడుగు పెట్టడం అంటే ఆ మహానుభావుడు నిజంగా మీ గ్రామం చేసుకున్నటువంటి
ఈ గ్రామానికి ఈ రాష్ట్రానికి ఒక రోల్ మోడల్ గా ఉండాలని, చిన్న చిన్న ఏదన్నా అభిప్రాయ భేదాలున్నా ఉద్యమ కోణంలో దాన్ని సరిదిద్దుకొని కృష్ణన్నని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళాలని, ఆ క్రమంలోనే నేను అమ్మాయికి కూడా చెప్పేది ఏంటంటే, ఉద్యమాల్లో కొన్ని ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కొన్ని సందర్భాలలో కొంత మన మధ్య గ్యాప్ రావడానికి ఉద్యమ కోణంలో పనిచేసే క్రమంలో కొన్ని రోజులు దూరంగా ఉద్యమాలలోకి వెళ్ళడానికి అవకాశం ఉండే పరిస్థితులు కూడా వస్తాయి. కాబట్టి దాన్ని సానుకూలంగా తీసుకొని ఒక కులానికి నా భర్త ఒక సారథిగా వ్యవహరిస్తున్నాడు, నా పాత్ర కూడా అందులో కీలకంగా ఉండాలనేటటువంటి ఒక స్పృహతోటి అతని అన్ని విధాల ప్రోత్సాహాలు సహకారాలు అందిస్తూ అతని ఉద్యమాలలోకి దూరం చేయకుండా ఉద్యమంలో భాగస్వామిగా ఉండేటట్టు మాత్రము అవసరాలకు అనుగుణంగా అతనికి సహకారాలు అందించాలని చెప్పని మనస వాచ కర్మణ నేను కోరుకుంటూ మీరు మీ ఇద్దరిని నేను ఆశీర్వదిస్తూ ఉన్నాను. ఎంఈఎఫ్ జాతీయ అధ్యక్షులు ప్రొఫెసర్ చిలుమూరు శ్రీనివాసరావు అధికారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. అన్న మాట్లాడతారు, ఇద్దరు ముగ్గురు 2 నిమిషాలు శుభాకాంక్షలు చెప్తాం అంతే, ఉపన్యాసాలు ఏం లేవు, తొందరపడద్దు. ఈరోజు ఈ వివాహం చేసుకుని తన సహచరి భార్య అయిన అమ్మాయికి ఇద్దరికి శుభాకాంక్షలు. అలాగే వీరిద్దరిని ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చిన అన్నగారికి ధన్యవాదాలు. ఈ జంటకి భగవంతుడు అన్ని రకాలుగా ఆశీర్వాదం కల్పించాలని చెప్పేసి కోరుకుంటూ, కోటి ఇటు కుటుంబపరమైన బాధ్యతలతో పాటు బాధ్యతల్లో కూడా మరింత శక్తివంతంగా వర్క్ చేయాలని చెప్పేసి ఆ భగవంతుడు ఈ జంటని ఈ కుటుంబాన్ని చక్కగా ఆశీర్వదించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. అన్న కూచిపూడి సత్యం అధికారి శుభాకాంక్షలు చెబుతారు. నేడు శుభదినం. కోటి అదేవిధంగా వివాహం సిద్ధపడిన మా చెల్లి, వీళ్ళిద్దరూ కూడా ఇప్పటి వరకు ఎవరి ప్రేరణ ఉన్నారు. దేవుడు వీళ్ళిద్దరిని కూడా అనాది కాలంలోని ఆయన సంకల్పం ప్రకారం ఇద్దరిని భార్యాభర్తలుగా ఏర్పాటు చేసి ఈరోజు వాళ్ళిద్దరిని ఒకటి చేసిన సందర్భంగా, మరి ఈ సందర్భంగా మనందరికీ దేవుడు మహాత్ముడు మన హక్కుల కోసం సాధన కోసం పోరాటం చేసిన నాయకుడు మన మధ్య ఉంటూ నిజంగా దేవుడి చిత్తం. ఈ కార్యం అంతా కూడా దేవుడి సంకల్ప ప్రకారం జరుగుతుందని చెప్పి మనందరూ భావిద్దాం. ఈ వధువు ఎవరు ఇద్దరు కూడా ఎప్పటి నుంచి భార్యాభర్తలాగా దేవుని ఎరిగి జీవించాలని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన అధ్యక్షుడికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ మున్నంగి నాగరాజు మాదిగన్న గారు శుభాకాంక్షలు చెప్తారు. అది కూడా చిన్నగా చెప్పు. ఈరోజు నాదండ్ల గ్రామం ఒక నూతన చరిత్రను సృష్టించిందని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తూ, ఒకనాడు ఎంఆర్పిఎస్ ఉద్యమానికి గుండెకాయ లాంటి మాదిగపల్లె నాదండ్ల గ్రామం. మరి ఒకనాడు ఎంఆర్పిఎస్ ఉద్యమానికి గుండెకాయ లాంటి ఈ పల్లె ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వికలాంగుల ఆత్మబద్ధమైనటువంటి గౌరవ శ్రీ మందాకృష్ణ మాది గారి నాయకత్వంలో నాదండ్ల గ్రామం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సోషల్ మీడియా రాష్ట్ర అధ్యక్షులుగా తమ్ముడు ఎంపిక కాపాడడం అనేది ఈ గ్రామస్తులు చేసుకున్న అదృష్టం అని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరి అదే విధంగా పోటీ కూడా ఈ నాదండ్ల అనేటటువంటి ఈ మాదిగ పల్లెకు ఒక కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చే దానికోసం మందకృష్ణ గారు ఎక్కడ ఏ ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాలను తూచే తప్పకుండా పోటీ నిర్వర్తిస్తూ ఈ గ్రామానికి ఎంతో కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చిన తమ్ముడు కోటి మాది గారు. మరి ఈ సందర్భంగా ఈ పవిత్ర వివాహ కార్యక్రమం
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన మాదిగల ఆరాధ్య దైవం గౌరవ శ్రీ మందకృష్ణ మాది గారి సమక్షంలో కోటి అట్లాగే చెల్లి లక్ష్మీ ప్రసన్న వివాహ సందర్భంగా ఇప్పుడు ఒకటైన సందర్భంగా మీరిరువురు కూడా మీ దాంపత్య జీవితంలో పిల్ల పాపలతోటి ఆ భగవంతుడు మిమ్మల్ని మరింతగా మెండుగా దీవించాలని మీరిరువురు కూడా ఉన్నత శిఖరాల వైపు నడవాలని అలాగే ఈ దంపతులిద్దరూ కూడా ఈ సమాజానికి ఒక ఆదర్శవంతమైనటువంటి దంపతులుగా మీరందరూ కూడా ఆదర్శంగా నిలబడాలని మీకులాగే మందకృష్ణన్ గారి ద్వారా ఆశీర్వాదం పొంది ఈ రోజు గొప్ప ఒక జాతీయ స్థాయిలో నేనున్నాను. ఆనాడు అన్నగారి చేతుల మీదుగా నా వివాహం జరిగింది. ఈ సమాజానికి ఒక ఆదర్శంగా నిలబడ్డాను నేను. మరి అలాగే కోటి కూడా ఈ సమాజంలో ఒక ఆదర్శవంతమైనటువంటి దంపతులుగా మీరిరువురు నడవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మీరిరువురు కూడా దీవిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ నాగంజ గ్రామంలో ఉన్నటువంటి నా మాది జాతి పొడి పెద్దలు, యువకులు, విద్యార్థులు, మహిళలు, తల్లిదండ్రులందరూ కూడా ఎంఆర్పిఎస్ జాతీయ కమిటీ పక్షాన కోటి లక్ష్మీ ప్రసన్నకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ దీవిస్తూ ముగిస్తున్నాను. జై మాదిగా, జై మందకృష్ణ మాదిగా. ఇప్పుడు వర్గీకరణ విజయ సారథి మాదిగల మహాత్ముడు మాన్య శ్రీ మందకృష్ణ ఈరోజు సోదరుడు కోటి మాది గారి చాలా ఘనంగా జరిగిన ఈ సందర్భంగా వారిరువురికి మన ఉద్యమ పక్షాన, జాతి పక్షాన నిండు మనసుతో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమ నిర్వహణలో ప్రధాన పాత్ర పోషించిన మన పాస్టర్ గారిని, ఈ వివాహ కార్యక్రమాన్ని జయప్రదం చేసే ఉద్దేశంతో వాళ్ళని ఆశీర్వదించడానికి వచ్చిన జాతి ప్రజలకి, అన్ని వర్గాల ప్రజలకి, పెద్దలకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన పాస్టర్ గారి అధ్యయనంలో దేవుడి ఆశీర్వాదంతో ఏ నియమాలకు లోబడి, ఏ నిబంధనలకు లోబడి, ఏ ప్రతిజ్ఞలకు లోబడి ఈ వివాహం జరిగిందో జీవితాంతం ఆ నియమాలకు, ఆ ప్రతిజ్ఞలకు కట్టుబడి ఉండి ప్రథమ కర్తవ్యంగా ఇరువురు భావించాలని కోరుతున్నాను. జీవితం అన్నప్పుడు కష్టాలు, నష్టాలు ఎదురయ్యే సందర్భాలు కూడా ఉంటాయి. వాటిని అధిగమిస్తూ ఇప్పుడు పాస్టర్ గారు ఏదైతే చదివిండో దాన్ని మీరు ఒక ప్రతిజ్ఞగా మీరు కూడా దాన్ని అంగీకరించారో మీ మాటల ద్వారా జీవితకాలం మొత్తం సుఖాల్లోనూ, సంతోషాల్లోనూ, కష్టాల్లోనూ, నష్టాల్లోనూ మేము కలిసే ఉంటామనేది అయితే ఉన్నదో, కలిసే జీవిస్తామనేదైతే మనం ప్రతిజ్ఞ చేశామో అది పాస్టర్ గారు చేయించిన, అది దేవుడు ఆజ్ఞతో జరిగిందని భావించుకోవడం, మన ప్రజలందరి ముందు జరిగిన ఆ వివాహ కార్యక్రమం సందర్భంగా మన ప్రతిజ్ఞలు అనే విషయం మర్చిపోకుండా మన ప్రజలు గర్వపడే విధంగా మీ జీవితాన్ని చూసి మన ప్రజలు మరింత సంతోషించే విధంగా రాబోయే యువతరానికి మీరు ఒక గొప్ప ఆదర్శవంతంగా ఉండే విధంగా మీ జీవితాలు కొనసాగాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని నేను కోరుతున్నాను.
ఇకపోతే నా ప్రజలారా, తమ్ముడు కోటితో ఒక దశాబ్దం క్రితం పరిచయం అయినదేం కాదు, ఓ 2 దశాబ్దాల క్రితం పరిచయం అయిందేం కాదు. వాస్తవానికి ఈ మధ్య కాలంలోనే ఉద్యమ ప్రయాణంలో, ఉద్యమ ప్రస్థానంలో, ఉద్యమానికి ప్రస్తుత దశలో ఏది అవసరమో వాటన్నిటినీ సమకూర్చుకుంటూ ముందుకు సాగడమే ఉద్యమం ముందున్న కర్తవ్యంగా భావించుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో 94లో మొదలుపెట్టిన మన ఉద్యమం 2024 వరకు 3 దశాబ్దాలు పట్టేది. కష్టాలు, నష్టాలు, బాధలు, జైళ్ళు, శిక్షలు, ఎంతోమంది మన బిడ్డల ప్రాణాలు, వీటన్నిటి అనంతరం మీ అందరి అండదండలతో, సమాజం ఇచ్చిన మద్దతుతో అంతిమంగా మన ఆకాంక్షను నెరవేర్చుకోగలిగాం. మనం విజయాన్ని సాధించగలిగాం. ఈ విజయానికి నేను మనస్సాక్షిగా భావించుకుంటున్నది ఏంటంటే, ఉద్యమంలో అనుకోని సందర్భంలో మన బిడ్డల ప్రాణత్యాగాలు జరిగినాయి. చాలా సందర్భాల్లో నాతో పాటు వేలాది మంది కార్యకర్తలు ప్రభుత్వ నిర్బంధానికి గురై, కేసులకు గురై, జైలు పాలయ్యే పరిస్థితులు కూడా వచ్చినాయి. సమాజం యావత్తు మనకు అండగా ఉన్నమాట వాస్తవం. కానీ నేను గుర్తించింది, గ్రహించింది ఏంటంటే, ఈ 30 ఏళ్ల పోరాటంలో ఉద్యమం మీద, ఉద్యమ నాయకత్వం మీద ఎన్ని రకాలుగా అపనిందలు వచ్చినా, ఆరోపణలు వచ్చినా, లేదా ఇతరత్ర బెదిరింపులు వచ్చినా, వాటన్నిటిని తట్టుకొని జాతి యావత్తు ఎంఆర్పిఎస్ ఉద్యమానికి 3 దశాబ్దాల పాటు అండదండలు అందించడం వల్లనే మనం విజయం సాధించామనే విషయాన్ని నేను గ్రహించాను. ప్రతి దశలో నా జాతి అంటే నా ప్రజలు అనునిత్యం ఉద్యమానికి అండదండలు అందించారు. ఈ ఉద్యమం గెలవాలి, మా బిడ్డల భవిష్యత్తు బాగుపడాలి, చీకట్లో ఉన్న మా జీవితాల్లో వెలుగు నిండాలని మన జాతి యావత్తు భావించుకున్నది. కాబట్టి ఈ 3 దశాబ్దాల ఉద్యమ ప్రస్థానంలో ఎన్నో రకాలుగా ఇబ్బందులు వచ్చినా, ఎన్నో రకాలుగా అడ్డంకులు వచ్చినా, ఎన్నో కుట్రలు ఉద్యమం మీద జరిగినా, ఎన్నో సందర్భాల్లో ఉద్యమాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు చేసినా, వాటన్నిటిని తట్టుకొని ఉద్యమం ప్రస్థానం ముందుకు సాగేది. మీ అండదండలు, మీ మద్దతు, మీ భాగస్వామ్యం, ఈ ఉద్యమ ప్రస్థానంలో మీ అండదండలు, మీ మద్దతు, మీ భాగస్వామ్యం ప్రతి దశలో లేకపోతే ఇంత సుదీర్ఘ పోరాటం ఇంతకాలం జరిగేది కాదు, అది నిలబడేది కాదు, మన విజయం మనకు దక్కేది కాదు. మనం లక్ష్యం కోసం పోరాటం చేస్తున్న దశలో మనల్ని అడ్డుకునే వాళ్ళు మనకంటే చాలా శక్తివంతులు, ఆర్థికంగా శక్తివంతులు, రాజకీయంగా శక్తివంతులు, అదే సమయంలో ఉన్నత ఉద్యోగ వర్గంగా శక్తివంతులు, న్యాయ వ్యవస్థలు వాళ్ళు శక్తివంతులు, అన్ని రకాల శక్తివంతులు. వాళ్ళు కల్పించిన అడ్డంకులను చూస్తే నా జాతికి విముక్తి ఎప్పుడు జరుగుతుందా, మాకంటే చాలా బలవంతులు కదా మమ్మల్ని అడ్డుపడుతున్నది, మాకంటే చాలా కొండలాగా పెరిగిపోయిన వాళ్ళు కదా మా సమస్య పరిష్కారం కాకుండా అడ్డుగా నిలబడుతున్నది అంటున్న దశలో ఒక ఆత్మస్థైర్యం కోల్పోకుండా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తాడు, నీ జీవిత లక్ష్యం నెరవేరాలంటే మధ్యలో ఎన్నో కష్టాలు, నష్టాలు వస్తాయి, ఎన్నో అడ్డంకులు వస్తాయి. ఎన్ని కష్టాలు, నష్టాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆ పోరాటంలో నువ్వు ఏది కోల్పోవడానికి సిద్ధపడు కానీ ఆత్మస్థైర్యం మాత్రం కోల్పోవద్దని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తాడు. ఈ పోరాటం 30 ఏళ్ళుగా జరుగుతున్న ప్రయాణంలో ఎన్ని ఆటుపోట్లు వచ్చినాయో మీ అందరికి తెలుసు, ఎన్ని ఇబ్బందులు వచ్చినాయో మీ అందరికి తెలుసు, ఎన్ని కష్టాలు వచ్చినాయో మీ అందరికి తెలుసు, ఎన్ని సందర్భాల్లో జైలు పాలు కావాల్సి వచ్చిందో మీ అందరికి తెలుసు, ఎంతమంది బిడ్డల ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందో మీ అందరికి తెలుసు. అయినప్పటికీ నా జాతి గెలవాలి, నా జాతిని గెలిపించుకోవాలి. ఇగో ఈ సంకల్పం అనేది ఎప్పుడు ఆత్మస్థైర్యం కోల్పోకుండా సాగాం కాబట్టి ఇవాళ అంతిమంగా విజయం సాధించారు. ఇక
ఆ విజయం దక్కింది, దాని ఫలాలు మన బిడ్డలకు అందుబాటులోకి తీసుకురావాలి. సుప్రీంకోర్టు ద్వారా అదే సమయంలో గతంలో ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు అందించిన సహకారం ద్వారా గౌరవ నరేంద్ర మోడీ గారు అందించిన సహకారం ద్వారా సుప్రీంకోర్టులో కేంద్రం వర్గీకరణ జరగాలని చెప్పి గట్టిగా వాదించడం ద్వారా సుప్రీంకోర్టు ద్వారా మనకు న్యాయం జరిగింది. అంతకుముందు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు మనకు వర్గీకరణ చేశారు. ఆనాడు చేసిన వర్గీకరణ వల్ల మన బిడ్డలు చాలా మంది మేలు పొందారు. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయించుకోవడం మనకు మిగిలింది. అడ్డంకులు వస్తున్నమాట నిజమే, ఇంకా కొన్ని అవరోధాలు కల్పిస్తామని వాళ్ళు మాట్లాడుతున్నమాట నిజమే, కానీ వర్గీకరణ జరిగి తీరుతుంది. దాని ఫలాలు మన బిడ్డలు అందుబాటులోకి వస్తాయి. మొన్ననే గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిని దాదాపు ఆంధ్రప్రదేశ్ లో ఉండబడే సీనియర్ ఎంఆర్పిఎస్ ఎంఎస్పీ నాయకత్వం 15 మంది కలిసి గంట సేపు చర్చించి అంతిమంగా ఒక నెల రోజుల్లోపు కమిషన్ వేసి కమిషన్ రిపోర్ట్ రప్పించుకొని వర్గీకరణ అమలు చేసే ప్రక్రియను మొదలు పెడతామని చెప్పి మనం చర్చలో చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా నిన్ననే గౌరవ చంద్రబాబు నాయుడు గారు దళిత మాదిగ ఎమ్మెల్యేలతో మాట్లాడడం, మంత్రులతో మాట్లాడడం, అదే సమయంలో కేబినెట్ లో సీనియర్ మంత్రులతో మాట్లాడడం, ఒక నెల రోజుల్లోపే కమిషన్ రిపోర్ట్ వచ్చినట్టుగా త్వరగా కమిషన్ వేసి సమస్య పరిష్కరిస్తామని చెప్పడం, ఇదంతా జరిగింది. అంటే 30 ఏళ్ల పోరాటం విజయం సాధించింది సుప్రీంకోర్టు ద్వారా. ఆ సుప్రీంకోర్టు ద్వారా అందిన ఆ విజయాన్ని అమల్లోకి తీసుకొచ్చుకోవాల్సిన బాధ్యత మనకు ఉన్నది. అమలు త్వరగా చేయమని చెప్పి నిన్నగాక మొన్న కోరడం కూడా జరిగింది. నిన్న ఆ ప్రక్రియ మీద ఒక అడుగు ముందుకు పడ్డట్టుగా, రేపో మాపో మళ్ళా వాళ్ళు కూర్చొని కమిషన్ ఏందో డిక్లేర్ చేసేటట్టుగా, ఆ కమిషన్ ఒక నెల రోజుల పాటు విచారణ చేసి రిపోర్ట్ ఇచ్చేటట్టుగా వాళ్ళ ప్రయత్నాలు మొదలు పెట్టబోతున్నారు. అంటే బహుశా మళ్ళీ ఇప్పుడు నవంబర్లో ఉన్నాం, డిసెంబర్ మధ్య వారంకో లేదా డిసెంబర్ 2వ 3వ వారంకో ఈ కమిషన్ రిపోర్ట్ వస్తే నూతన సంవత్సరంలో మన జీవితాల్లో వెలుగు నింపే అవకాశం, నూతన సంవత్సరం ప్రారంభంలో ఖచ్చితంగా మన జీవితాల్లో వెలుగు నింపే అవకాశం మనకు కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో నా ప్రజలకు, నా అక్కలకు, నా తల్లులకు, నా చెల్లెలకు, నా అన్నలకు, నా కుల పెద్దలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, వర్గీకరణ కోసం ఎందుకు ఉద్యమం చేశాం? చదువుల్లో వెనుకబడ్డాము అని. 30 ఏళ్ళు ఎందుకు పోరాటం చేశాం? మన బిడ్డలకు ఉద్యోగాలు రావట్లేదు అని. చదువుకునే అవకాశాలు మనకు రావాల్సిన సమయంలో మనకు రాకుండా మన అవకాశాలు కూడా మన సోదర వర్గం తీసుకున్నది అని. అదే సమయంలో మనకు రావాల్సిన ఉద్యోగ అవకాశాలు మన సోదర వర్గం తీసుకున్నది అని. అది వాస్తవమే. వర్గీకరణ లేకపోవడం వల్ల, అందులో మన వాట మనకు దక్కకపోవడం వల్ల, మన న్యాయమైన వాట మనకు దక్కే అవకాశం గతం లేకపోవడం వల్ల, రిజర్వేషన్లు ఏర్పడక ముందు కాలం నుంచే చదువుల్లో ఉద్యోగాల్లో ముందుకెళ్లిన వర్గం స్వాతంత్రం వచ్చిన తర్వాత, రాజ్యాంగం ఏర్పడ్డ తర్వాత, రిజర్వేషన్లు ఏర్పడ్డ తర్వాత ఆ అవకాశాలను ముందుగా కొల్లగొట్టడానికి, ముందుగా అవకాశాలు పొందడానికి వాళ్ళకి అవకాశం వచ్చింది. వాళ్ళకి మనకి 30-40 సంవత్సరాల గ్యాప్ ఉన్నది. వాళ్ళు 30-40 సంవత్సరాలు అన్ని రకాలుగా అడ్వాన్సులు ఉంటే మనం వెనుకబడిపోయినాం. కాబట్టి వాళ్ళతో మనం పోటీ పడి అవకాశాలు మనం పొందలేమనే విషయం చరిత్ర సాక్ష్యం చెప్పింది. ఇది కమిషన్లు చెప్పినాయి, రాజకీయ పార్టీలు చెప్పినాయి, ప్రభుత్వాలు చెప్పినాయి, కోర్టులు చెప్పినాయి, ప్రధానమంత్రులు చెప్పిండ్రు, రాష్ట్రపతులు చెప్పిండ్రు, అందరూ చెప్పిండ్రు. అంటే రిజర్వేషన్ ఫలాలు మనకంటే 3-4 దశాబ్దాల నుంచి ముందు అనుభవించిన వాళ్ళు, రిజర్వేషన్లు అనేది రాకముందే అవకాశాలు గతంలో పొందిన వాళ్ళు కాబట్టి వాళ్ళతో పోటీ పడలేదు మన పిల్లల వల్ల. రిజర్వేషన్ లేకపోతే అగ్రకులాలతో దళిత పిల్లలు ఎట్లయితే పోటీ పడలేరు, మన వాట మనకు దక్కకపోతే, వర్గీకరణ లేకపోతే మన పిల్లలు మన సోదర వర్గం వాళ్ళతో కూడా పోటీ పడలేరు అనేసి చరిత్ర సాక్ష్యం చెప్పేసింది. కానీ దానికి పోలీస్ స్టాప్ అయింది. ఇక దానికి పోలీస్ స్టాప్ అయింది. ఇప్పుడు మన వాట మనకు దక్కబోతుంది. మన బిడ్డల చదువులకు ఇక ఏ ఇబ్బందులు ఉండవు. మన బిడ్డలకు చదువుకున్న కాడ ఉద్యోగాలు దొరకడం ఇక ఏ ఇబ్బందులు ఉండవు. ఇవన్నీ ఉండదనుకుంటే ఇక మన బిడ్డల చదువులను మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా నా తల్లిదండ్రులు, నా అక్క చెల్లెళ్ళు
తల్లిదండ్రులు అదే శ్రద్ధ పెట్టాలి. నా తల్లులు, నా అక్కలు, నా చెల్లెలు ముఖ్యంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కూలినాలు చేసుకున్న మన జీవితాలే కూలినాలు చేసుకునే జీవితాలు. ఓకే, మనం కూలికి వెళ్ళకపోతే పూట గడవని కుటుంబాలు ఉన్న వాళ్ళు కూడా మనోళ్ళు ఉంటారు. అయినప్పటికీ మన బిడ్డల చదువులు ముందుకు సాగడం మీదే మీరు దృష్టి పెట్టండి. మనకు ఆస్తుపాస్తులు ఏమి లేవు, మనకేం 100 ఎకరాల భూములో 10 ఎకరాల భూములో మన కుటుంబాలకు ఉండవు. ఇక మిగిలిందల్లా మన బిడ్డలు చదివించుకోవడమే. చదువుకున్న బిడ్డలకు ఉద్యోగులు రావడానికి అవకాశం భవిష్యత్తులో రాబోతుంది. చదువుకునే అవకాశాలు మన బిడ్డలకు పెరగబోతున్నాయి. కాబట్టి ముఖ్యంగా నా తల్లులకు, నా చెల్లెలకు, నా అక్కలకు, నా పెద్దలకు, నా తమ్ములకు, అన్నలకు విజ్ఞప్తి చేస్తున్నా, మన పిల్లల చదువు మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. వాళ్ళు చదువుకుంటే వాళ్ళు బాగుపడతారు. మనకు అడ్డంకులు ఉండవు. ఇక చదువుకుంటే వాళ్ళు బాగుపడతారు. చదివించే బాధ్యత నా అక్కలది, నా చెల్లెలది, నా తల్లులది, నా కుల పెద్దది, నా తమ్ములది, నా అన్నది. దయచేసి చదువు మీదనే మన పిల్లల మీద దృష్టి పెట్టండి, ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. పిల్లల చదువు మీరు కూలినాలు చేసి వచ్చినా కూడా ఒక 10 నిమిషాలు, ఒక అర్ధ గంట పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత బిడ్డ వాళ్ళ స్కూల్లో ఏం చెప్పిండ్రు, మళ్ళీ దాన్ని రేపు ఏం చెప్పబోతున్నా అని చెప్పి మీరు అడగండి. మీకు చదువు రాకపోయినా పర్లేదు, కానీ పిల్లలు ఏం చదువుతుండ్రో కొంచెం అడగండి, వాళ్ళతో తెలుసుకోండి, వాళ్ళతో ముచ్చటించండి. వాళ్ళు స్కూల్కి వెళ్తుండ్రో మేము పనికి వెళ్తున్నాం అని చెప్పి వచ్చిన తర్వాత కూడా స్కూల్కి వెళ్ళి వచ్చిన పిల్లలకు వాళ్ళతో పలకరించకుండా వాళ్ళ చదువు ఏమవుతుందో చూడకుండా ఉండడానికి అవకాశం ఇవ్వబాకండి. మీకు ఏదైనా కానీ ఎట్టి పరిస్థితిలో మన పిల్లల చదువు ముందుకు సాగాలి. మన పిల్లలకు ఇంకా వర్గీకరణ సాధించబోకనే కాదు, నా జాతి ఆర్థికంగా ఎట్లా బాగుపడాలో మళ్ళీ ఆలోచిస్తున్నాం. ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎట్లా బాగుపడాలి రాబోయే రోజుల్లో. రాజకీయంగా కూడా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో మాదిగలు ఎలాంటి పాత్ర పోషించాలి. చదువులో మన పిల్లలు ముందుకెళ్ళడానికి ఒక అడ్డంకి తొలగింది, మనం పిల్లల్ని ముందుకు నడిపించవచ్చు. రేపు వర్గీకరణ చట్టం రావడంతో మన పిల్లలకు ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మనం ఎదగాల్సింది ఆర్థికంగా, తర్వాత ఎదగాల్సింది రాజకీయంగా. ఆర్థికంగా జాతిని ఎట్లా ఎదిగేటట్టు చేయాలి, దానికి ప్రభుత్వాల సహకారం ఏం తీసుకోవాలి, కేంద్రంతో ఏం తీసుకోవాలి, రాష్ట్రంతో ఏం తీసుకోవాలి, అసలు ఆర్థికంగా మనం ఎదగడానికి ఎలాంటి డిమాండ్ పెట్టాలి, ప్రభుత్వాలు ఎలా ఒప్పించాలని భవిష్యత్తులో నిర్ణయం తీసుకుంటాం. అదే సమయంలో రాజకీయంగా కూడా మన ఉనికి, మనస్తత్వం బలపడాలి. ఎలకాలం ఎవరికో కోసమో కాకుండా మనకు అండగున్న వాళ్ళకి ఎప్పుడు మనం అండగుంటాం, మనం సాయం చేసిన వాళ్ళకి ఎప్పుడు మనం సాయం చేస్తాం, మనం తోడున్న వాళ్ళకి ఎప్పుడు మనం తోడుంటాం. ఇందులో ఎప్పుడు మార్పులు ఉండవు. అదే సమయంలో స్వతంత్రంగా మన రాజకీయంగా ఉనికి ఎట్లా చాటుకోవాలి, రేపు చట్టసభలో మనకు అన్యాయం జరిగినప్పుడు ఎలా మాట్లాడాలి, మన కోసం ఎలా నిలబడాలి, ఇవి కూడా రేపు రాబోయే ప్రధాన ఎజెండాగా అవుతాయి. మనం బయట ఎంత కొట్లాడినా మన తరఫున అసెంబ్లీలో, పార్లమెంట్లో మాట్లాడటం లేకపోతే కూడా మన సమస్యలు వెలుగులోకి రావు. వాస్తవానికి మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను. ఈ 30 ఏళ్లలో ఎప్పుడు మనకు ఎంపీలు ఉన్న మాట వాస్తవమే. పార్లమెంట్లో ఉన్నారు, అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఉన్నారు, లేదా ఇంకెవరు ఉన్నారు. కానీ ఈ 30 ఏళ్ళలో చూసాం, మన ప్రజాప్రతినిధులు అనబడుతున్న వాళ్ళు ఎప్పుడూ అసెంబ్లీలో, పార్లమెంట్లో గట్టిగా నిలదీసిన చరిత్ర మనకు లేదు. ఎందుకు లేదు? వాళ్ళు స్వతంత్రంగా లేరు కాబట్టి. కాబట్టి మనం స్వతంత్రంగా చట్టసభలకు వెళ్ళడం మీద కూడా దృష్టి పెట్టాలి, అసెంబ్లీ పార్లమెంట్కి వెళ్ళడం దృష్టి పెట్టాలి. అప్పుడు మాదిగలకు ఏం అన్యాయం జరిగినా ఆ అన్యాయాన్ని అసెంబ్లీలో ప్రశ్నించే విధంగా, పార్లమెంట్లో ప్రశ్నించే విధంగా, మాదిగలకే కాదు మొత్తం దళిత సమాజం కోసం, గిరిజన సమాజం కోసం, బలహీన వర్గాల సమాజం కోసం అన్యాయం ఎవరికి జరిగినా వాళ్ళ తరపున గొంతెత్తి అసెంబ్లీ పార్లమెంట్లో మాట్లాడే దిశకు మన జాతిని నడిపించాలి. అందువల్ల విద్యా అవకాశాలు మన బిడ్డలకు అందుబాటులోకి రాబోతున్న సమయంలో విద్య మీద ప్రత్యేక దృష్టి పెట్టండి పిల్లల కోసం. అదే సమయంలో ఉద్యోగ అవకాశాలు దక్కడానికి అవకాశం ఉన్నది కాబట్టి మన పిల్లల్ని చదువుకునే కాడ మరింత తీర్చిదిద్దండి. మిగిలిన కార్యక్రమాలు ఆర్థికంగా, రాజకీయంగా భవిష్యత్తులో ఏం చేయాలనే విషయంలో ఎంఆర్పిఎస్ మనం నిర్ణయం తీసుకుంటాం. ఆ తర్వాత జరిగే మన ప్రయత్నాలు కూడా నా జాతి మీరు అండగా నిలబడడం మీద దృష్టి పెట్టేసేయండి. మీ నమ్మకాన్ని నేను ఎప్పుడు వమ్ము చేయలేదు. మీరు ఏ నమ్మకం పెట్టుకున్నారో, నా పట్ల ఏ నమ్మకం పెట్టుకున్నారో, నా పట్ల ఏ అభిమానం కలిగి ఉన్నారో, ఈ 30 ఏళ్ల పోరాటంలో ఏనాడు మీ నమ్మకాన్ని కోల్పోయే పనులు నేను చేయలేదు. మీరు తలదించుకునే పని ఏనాడు చేయలేదు. ఏనాడు ఏ నిర్ణయం తీసుకున్నా నా జాతి గెలవాలి, నా జాతి తలెత్తుకొని తిరగాలి, ఈ రెండే నాకు. ఈ 30 ఏళ్ల పోరాటంలో
ఈ 30 ఏళ్ల పోరాటంలో ఏనాడు ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ కార్యక్రమం తీసుకున్నా, ఏ పోరాటం చేసినా, ఎలాంటి ఉద్యమాలు చేసినా కూడా రెండే కనిపించేది. అందులో నా జాతి గెలవాలి, నా జాతి తలెత్తుకొని తిరగాలి. ఈ రెండే నాకు కనిపించినాయి. వాటికి మినహాయించి ఎప్పుడు కూడా ఇంకో కార్యక్రమాలు లేవు. మీరు ఏ నమ్మకం పెట్టుకున్నారో, మా అన్న మా కోసం కొట్లాడుతున్నాడు, మా అన్న మా కోసం పోరాటం చేస్తున్నాడు, మా అన్న మా కోసం నిలబడ్డాడని మీరు ఏ నమ్మకం పెట్టుకున్నారో మీ నమ్మకానికి ఎప్పుడు దగ్గరగానే ఉన్నాను. మీ నమ్మకానికి దగ్గరగానే నా పని చేశాను. కష్టాలు వచ్చినాయి, నష్టాలు వచ్చినాయి, నిందలు వచ్చినాయి, జైలు పాలే సందర్భాలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి. అయినప్పటికీ కూడా నా జాతి నా మీద పెట్టుకున్న నమ్మకానికి దగ్గరగా నేను పని చేయాలా? నా జాతి తలదించుకునే పని చేయొద్దు, నా జాతి తలెత్తుకునే పని చేయాలి. కొన్ని వందలు వేల సంవత్సరాలుగా నా జాతి తలదించుకుంటూ బతికింది. కులం పేరు చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతూ బాధపడుతూ బతికింది. అట్లాంటి కులంలో పుట్టిన మేము భవిష్యత్తులో నా జాతి మేము మాదిగలమంటే గర్వపడేలాగా చేయాలి. తలదించుకున్న జాతిని తలెత్తుకునేలాగా చేయాలి. ఎందులో నష్టపోయినామో అందులో విజయం సాధించాలనే సంకల్పం పెట్టుకొని కాబట్టి మీ నమ్మకానికి తగ్గట్టుగానే మేము పనిచేశాం. మీరు ఏ విశ్వాసం పెట్టుకున్నారో ఆ విశ్వాసానికి తగ్గట్టుగా పనిచేశాం. ఒక గెలుపును సాధించాం 30 ఏళ్ల తర్వాత. అయినప్పటికీ మన ప్రయాణం ఆగదు. ఇంకా ఏ సమస్యల మీద ముందుకెళ్ళాలో, ఇంకా ఏ విధంగా జాతిని ముందుకు తీసుకెళ్లాలో ఆ లక్ష్యాలు మన ముందట ఉంటాయి. ఈ 30 ఏళ్ళు ఎట్లయితే ఒక నమ్మకం పెట్టుకొని అండగా నిలబడ్డారో ఉద్యమానికి, భవిష్యత్తులో జరిగే పోరాటాలకు, భవిష్యత్తులో జరిగే ప్రయత్నాలకు, ఇంకా మన విముక్తి జరగాలంటే ఆర్థికంగా మనం పైకి రావాల్సిందే కదా, రాజకీయంగా మనం శక్తిని కూడగట్టుకోవాల్సిందే కదా, ఇంకా మనం చేయాల్సినవి ఉన్నాయి కదా. ఆ భవిష్యత్తు కార్యక్రమాలు చేసుకునేటప్పుడు కూడా మీ నమ్మకం మీదనే ఆధారపడి ఉన్నది. మీరు ఎంత నమ్మకం పెట్టుకుంటే అంత నమ్మకంగా మేము పనిచేయడానికి అవకాశం ఉన్నది, అంత విశ్వాసంతో పనిచేయడానికి అవకాశం ఉన్నది, అంత కృతజ్ఞతగా పనిచేయడానికి అవకాశం ఉన్నది. మనకు ఎవరో శక్తి కాదు, మీరు అందించే శక్తే నాకు అసలైన బలం. కాబట్టి నా జాతి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, పిల్లల చదువులు ముందుకు సాగేటట్టు చూడండి, పిల్లలు ఎదగడానికి ప్రయత్నం చేయండి, దాని గురించి కష్టపడండి. మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూలికెళ్ళి మీరు పూట గడుతుందని అనుకోబాకండి. కూలికి వెళ్ళడం ఎంత ముఖ్యమో పిల్లల చదువుకు అంతకంటే 100 రెట్లు ముఖ్యంగా మీరు భావించుకోవాలని చెప్పి నేను సవినంగా మిమ్మల్ని కోరుకుంటూ ఈరోజు ఈ సందర్భంగా తమ్ముడు కోటి గురించి మాట్లాడాడు. చాలా తక్కువ సమయంలో ఎక్కువ సర్వీస్ చేశారు. ఉద్యమ అవసరం గురించి మాట్లాడాను. 94 తర్వాత ఇప్పటి వరకు ఉద్యమానికి ఏది అవసరమో అది కూడగట్టుకుంటూ వచ్చేసాను. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ప్రభావం దేశంలో ప్రపంచంలో కనిపిస్తున్నది. అనునిత్యం ఒక క్షణం మీద ప్రపంచ వార్తగా మారుతున్నది సోషల్ మీడియా ద్వారానే. ఒకనాడు ప్రింట్ మీడియా ఉన్నది, ఇవాళ మాట్లాడే వార్తలు రేపు రావాలి, అది రేపు వచ్చేటప్పుడు కూడా అది జిల్లాలకు రావాలంటే, గ్రామాలకు రావాలంటే మధ్యాహ్నం దాకా పట్టేది చాలా గ్రామాలకు వార్తలు తెలవాలంటే. ఒకనాడు టీవీలు పెద్దగా లేవు, ఇప్పుడు టీవీలు వచ్చినాయి. కానీ టీవీల కంటే ప్రింట్ మీడియా కంటే ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావం ఎక్కువ ఉన్నది. ఇప్పుడు లైవ్ లో వస్తూనే ఉన్నది. ఇప్పుడు ఇదంతా ఇప్పుడు మాట్లాడుతున్నది, ఇప్పుడు మ్యారేజ్ జరుగుతుంది, లైవ్ లో వస్తున్నది. అంటే సోషల్ మీడియా ద్వారా మన ఉద్యమాన్ని, మన నిర్ణయాలని, మన కార్యక్రమాలని క్షేత్రస్థాయిలో ఉండబడే కార్యకర్తలకు, మన జనానికి అందించడానికి సోషల్ మీడియాను మనం తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం వచ్చింది. అట్లాంటి సోషల్ మీడియాలో ఆంధ్రప్రదేశ్ కి ప్రథమ శ్రేణి నాయకుడిగా కోటి ఎదగడం అనేది ఇద్దరు, అటు అనిల్ తెలంగాణ నుంచి వచ్చిండు, కోటి ఆంధ్రప్రదేశ్. వీళ్ళిద్దరినీ చాలా చిన్న వయసు. తర్వాత చంద్రతో పాటు చాలా మంది సోషల్ మీడియాను చాలా బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్తున్నారు. తమ్ముడు చంద్ర కూడా ఇక్కడ ఉన్నాడు. అంటే ఉద్యమ వార్తల్ని, ఉద్యమ నిర్ణయాలని ఒక టీవీల ద్వారా తీసుకెళ్ళాలంటే టీవీలు మనవి కావు, ఒక పేపర్ ద్వారా తీసుకోవాలంటే పేపర్ ఉంటారు. వాళ్ళు మనసులో ఉండి కొంత ప్రచారం పెడితే అది కొంత మనకు వెళ్తుంటే తెలియదు తెలియదు. కానీ సోషల్ మీడియా అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర ఉన్నది. ఇప్పుడు ఇవాళ ఇక్కడ నుంచి ప్రచారం పెడితే మన వాళ్ళందరూ వాళ్ళ సెల్లోనే చూసుకునే కాడికి వచ్చేసింది. అంటే అనునిత్యం మన వార్తల్ని కిందికి చేర్చే కాడ, వినూత్నంగా కిందికి చేర్చే కాడ, అదే సమయంలో మనకు అడ్డంకులు ఎదురవుతున్న సమయంలో అడ్డంకులు కల్పించే వాళ్ళను ఎదుర్కొనే కాడ, కుట్రలు జరిగే విషయాన్ని మన ప్రజలకు తెలియచెప్పే కాడ, లక్ష్యాన్ని చేరే కాడ మనం ఎట్లా ముందుకు సాగుతున్నామో, దీనికి అడ్డంకులు ఎట్లా ఎదురవుతున్నాయో అవన్నీ మన ప్రజలకు చేరవేసే కాడ సోషల్ మీడియా ప్రభావం ఇప్పుడు చాలా ఉన్నది.
అట్లాంటి సోషల్ మీడియాను సమర్థవంతంగా నడిపించడంలో ఇవాళ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ప్రతి కార్యకర్తకు అనునిత్యం వార్తలు అందే విధంగా చేయడంలో అటు తెలంగాణ నుంచి అనిల్ అవుతే తమ్ముడు కోటి ఆంధ్రప్రదేశ్ అంటే తక్కువ సమయంలో తమ్ముడు నాకు పరిచయం అయ్యాడు, కానీ ఎక్కువ ఇప్పుడు సమాచారం అందుతున్నది సోషల్ మీడియా ద్వారానే మన పిల్లలకు అందుతున్నది. ఆ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఇక్కడ మీరు కోటికి ఏ విలువ ఇస్తున్నారో, ఏ గౌరవం ఇస్తున్నారో నాకు తెలియదు. ఆయన ఏ స్థాయిలో మీరు గుర్తిస్తున్నారో గుర్తించట్లేదో నాకు తెలియదు. కానీ నా మనసులో కోటికి చాలా గౌరవం, చాలా గొప్ప స్థానం, చాలా వ్యక్తిత్వం గల తమ్ముడు, చాలా విలువ గల తమ్ముడు, నిజాయితీ గల తమ్ముడు. పేదరికం ఇబ్బందులు ఎన్ని ఉన్నాయో అతనికి ఎంత తెలుసో, మీకెంత తెలుసో నాకు కూడా కొంత మేరకు నాకు తెలుసు. అయినప్పటికీ ఎప్పుడు కూడా ఆ విలువలకు లోబడి, వ్యక్తిత్వానికి లోబడి, నిజాయితీకి లోబడి ఆయన ఈ సోషల్ మీడియాను ముందుకు తీసుకెళ్తున్నాడు. వాస్తవానికి ఇక్కడ ఎన్నో సందర్భాల్లో మ్యారేజ్ డేటు అటు ఇటు అయింది, మీ అందరికి తెలుసు. కానీ ఖచ్చితంగా అన్న వస్తేనే నాది ఇది జరుగుతుంది, అన్న తేదీ ఇస్తేనే జరుగుతుంది అని అనడంతో వాస్తవానికి రోజు కార్యక్రమాలు తిరగాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఇంకా అడ్డంకులు కల్పించడం ఉన్నారు కాబట్టి దాన్ని ఎట్లా అధిగమించాలి అనే విషయంలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాల్సి వస్తుంది. అంటే ఇంత కొద్ది షెడ్యూల్ ఇబ్బందులు ఉన్నా కూడా తమ్ముడు అందిస్తున్న సర్వీస్ ఏదైతే ఉన్నదో, తమ్ముడు చేస్తున్న సేవ అవుతున్నదో, వాస్తవానికి వారం రోజుల ముందు వరకు హైదరాబాద్ లో ఉన్నారు వీళ్ళిద్దరు, అనిల్ను కోటి. ఎందుకు? రెండు విషయాలు ఇప్పుడు కాన్సన్ట్రేషన్ చేశారు వాళ్ళిద్దరు. ఒకటి, అనునిత్యం ఎదురవుతున్న సవాళ్ళను ఎట్లా అధిగమించాలి. ఇప్పటికీ అడ్డంకులు కల్పించడం లేరు అని అనుకోబాకండి, అడ్డంకులు కల్పిస్తున్నారు, వాటిని ఎట్లా అధిగమించాలి, ఉద్యమ నిర్ణయాలను, వార్తలను ప్రజలకు ఎంత తొందరగా ఎట్లా తీసుకెళ్లాలి, ఇది ఒకటి. సేమ్ టైం 30 ఏళ్ల ఉద్యమ వార్తల్ని ఒక గ్రంథంగా తీర్చిదిద్దడానికి మొత్తం రాష్ట్రంలో ఉండబడే మొత్తం సమాచారాన్ని సేకరించే పనిలో వాళ్ళు ఉన్నారు. 94లో మొదలుపెట్టిన కాంచి 2024 ఇప్పటి వరకు ఎక్కడెక్కడ ఎలాంటి నిర్ణయాలు జరిగినాయి, ఏ కార్యకర్త ఎట్లా పనిచేసిండ్రు, ఎవరు ఎట్లా త్యాగాలు చేసిండ్రు, ఎవరు ఎట్లా ఇబ్బందులు పడ్డారు అనే విషయాన్ని మొత్తం వార్తలన్నింటినీ సమకూర్చుకొని ఇప్పుడు వాళ్ళందరూ హైదరాబాద్ ఆఫీసులో పనిచేస్తున్నారు. వారం రోజుల ముందు వరకు వాళ్ళిద్దరు నాకు అక్కడనే కనిపించేశారు. ఒకవైపు మ్యారేజ్ డే దగ్గరకు వస్తున్నది, ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మిగతా విషయాలు మన అందరికీ తెలిసిన విషయమే, మన పేద కుటుంబాలు కాబట్టి ఉంటాయి. కానీ ఆ నిజాయితీ, ఆ విలువ తమ్ముళ్ళు కనిపించింది. ఆ విలువ కోటిలో నాకు కనిపించింది. అందువల్ల ఆయన ఇక్కడ ఏ స్థాయిలో మీరు గుర్తిస్తున్నారు కానీ కోటి పట్ల నా హృదయంలో మాత్రం ఆయనకు గొప్ప స్థానం ఉన్నది, చాలా అభిమానం ఉన్నది. ఈ నేపథ్యంలో అమ్మాయి ప్రసన్న, లక్ష్మీ ప్రసన్న కూడా కోటికి అన్ని రకాల అండదండలు అందించాలి తల్లి. ఆయన చేస్తున్న సర్వీస్, ఉద్యమ నిబద్ధతకు లోబడి, నాయకత్వం ఇచ్చిన సూచనలకు లోబడి రాష్ట్రంలో, దేశంలో ఆయన అందిస్తున్న సమాచారం చాలా మన వల్ల డెవలప్ చేస్తున్నది. కాబట్టి ఒకసారి ఆ పని ఒత్తిడిలో ఒక సందర్భంలో మనకు అందుబాటులో ఉన్నా లేకపోయినా నా భర్త అంటే మీ భర్త జాతి కోసమే చేస్తున్నాడు కదా, నా జాతి సమాజం కోసం చేస్తున్నాడు కదా. కాబట్టి ఒక పూట నా దగ్గర ఉండకపోయినా నా భర్తన పడుతున్న కోటి సమాజం కోసం చేస్తున్నాడనే ఆలోచనతో నువ్వు ఉండాలి తల్లి. నువ్వు ఎంత ఆయనకు కోఆపరేట్ చేస్తే ఆయన అంత జాతికి, సమాజానికి సేవ చేయడానికి ఆయన కూడా చెప్తున్నా. నేను ఈ మాట చెప్పినని చెప్పి రోజు ఎటో తిరగడం మీద దృష్టి పెట్టద్దు. ఇక్కడ ఉండి కూడా సమాచారం చేయవచ్చు. ఇవాళ రేపు ఆఫీసు నుంచి పని ఏం జరుగుతలేదు కదా, ఇవాళ రేపు ఆఫీసు నుండే, సెంటర్ నుండే పని ఏం జరుగుతలేదు. ఇంటికాడ నుండి కూడా పని తీర్చిదిద్దడం కావాల్సిన టెక్నాలజీ ఇప్పుడు ఏర్పడ్డది. కాబట్టి ఆయన గురించి నేను చెప్పింది నువ్వు ఆచరించు, నీ గురించి ఆయనకు చెప్పింది ఆయన ఆచరిస్తాడు. అంటే ఆఫీస్ డ్యూటీ అనే పేరుతో మొత్తం అనునిత్యం హైదరాబాద్లో, ఢిల్లీలో ఇటు తిరగడం కాకుండా ఆఫీస్ పని కూడా ఇంటికాడ పెట్టుకునే విధంగా కూడా కొంత గైడ్ చేస్తాం. ఇద్దరు కలిసి సంతోషంగా ఉండాలి, కష్ట నష్టాలు తట్టుకొని ముందుకు సాగండి. మీరు ముందుకు సాగుతారని ఆశిస్తూ పెద్దలు, పాస్టర్లకు మరొకసారి ధన్యవాదాలు చెప్తూ, ఇలా ఆశీర్వదించడం మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ నేను బయలుదేరుతాను. ఉద్యమ పోరుకు సిద్ధం అయ్యింటుర మనమంతా కృష్ణన్న, ఆర్థిక బలగంతో బరికి చూడగమంతా కృష్ణన్న.
చాలు నేనున్నా అని అంటాడు. బడుగుల కండగా నిలిసి బంధాలను గలిపేటోడు. పేద బిక్కి హక్కుల గొంతై పోరాడే తెగువున్నోడు. కుల మత భేదాలను మరిసి అందరితో చెలిమైనోడు. కష్టాలను సవి చూసిండు కన్నీళ్లను దిగమి